నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు. ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా పర్యటన పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం. ప్రజాహితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టీకరణ. రానున్న అన్ని ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణులకు పిలుపు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి హౌస్ అరెస్ట్. అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను ఆపలేరన్న జోగురామన్న. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని సీఎం పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 6న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ముఖ్యంగా ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ఆవిష్కరణ వద్ద ప్రోటోకాల్ పాటించాలని, కేటాయించిన విభాగం వద్దనే ప్రజాప్రతినిధులు, అధికారులు ఉండాలని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ, ఇతర సర్టిఫికేషన్ అందచేత వంటి కార్యక్రమాలను నిర్ణీత సమయంలోగా క్రమశిక్షణతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేదిక వద్ద తాగునీరు, సీటింగ్, పార్కింగ్, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. హెలిప్యాడ్ వద్ద, వీఐపీ గ్యాలరీలో కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుమతి ఉన్నవారు మాత్రమే అక్కడ ఉండేలా చూడాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, డిఆర్డీఓ రవీందర్, వివిధ శాఖల ఈఈలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజాహితమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలు అందించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, ఆ దిశగా శ్రేణులు కట్టుదిట్టంగా పని చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం పట్టణంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు స్థానిక నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జిల్లా నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలు అందజేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, సాజిద్ ఖాన్, గన్ర సుజాత, అడ్డి పోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా ఆత్మ చైర్మన్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ గౌరవ ముఖ్యమంత్రులు రాబోతున్నారు. ఎక్కడైతే బాధ్యత తీసుకున్నామో మీటింగ్ కూడా మీరు బాధ్యత తీసుకోవాలా. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పార్టీయే మనల్ని గుర్తిస్తుంది అన్నదానికి. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 4 బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం అసాధ్యమని, ప్రజలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పాటుపడుతోందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
1983కు ఉన్నటువంటి పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఈ జిల్లాలో ఉన్న పాయల్ శంకర్ గెలవడు, హరీష్ పల్వడే గెలవడు, మహేశ్వర్ రెడ్డి గెలవడు, పటేల్ గెలవడు. రాసి పెట్టుకోండి. కారణం ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. మిత్రులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పక్క ఏ రాష్ట్రంలో జరగట్లేదు. నా పనిళ్ళప్పుడు చూసిండు తప్ప భవిష్యత్తులో ఈ రాష్ట్ర పరిస్థితిని ఆలోచన చేయలే. అందుకే 8 లక్షల పైచిలకు లక్షల కోట్ల అప్పు చేసేట. ఇలా నెల తిరగకుండా 6,500 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంటు, ఒక 6,000 కోట్ల జీతభత్యాలు, మిగిలిన డబ్బుతో రాష్ట్రం నడుస్తుంది. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు నానా తంటాలు పడి మనం ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా ఇస్తూ పోతా ఉన్నాం. రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు తెలవాలి, ఆదిలాబాద్ ఇది రైతాంగం జిల్లా. 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు దాటాలి. విడతలు ఇస్తే మనం ఏకకాలంలో 23,000 కోట్లు ఇచ్చినాం. చెప్పుకోవాలి. ఇలా సంక్షేమం, మనం ఇస్తున్న సంక్షేమం ఏ రాష్ట్రంలో ఇవ్వట్లే. ఉచిత బస్సు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆదిలాబాద్లో పార్టీని ప్రతిష్టం చేయండి. అందరూ కలిసి పార్టీని ప్రతిష్టం చేసుకుందాం. 2028-29లో జరిగే ఎన్నికల్లో 101కి సీటు తగ్గకుండా మనం గెలుస్తాం. ఆ రకంగా సూచనలు ఉన్నాయి. ప్రజలు కోరుకుందిద్దాం. ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు పాలన అందిస్తాం. మంచి చేద్దామనే మాట మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఆదిలాబాద్ ప్రజలకు చెబుతూ, ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి ప్రయారిటీగా ఉంది. విమానాశ్రయం వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, వ్యవసాయ ఆధారపడిన పరిశ్రమలు వస్తాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు వస్తాయి. ఒక ప్రత్యేక జిల్లాగా దీన్ని పెట్టుకున్నాము. దీన్ని అభివృద్ధి చేద్దామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, गांधी जी की विचारधारा थी, ये कांग्रेस की विचारधारा। पंडित जवाहरलाल नेहरू जी ने कहा था कि कांग्रेस मतलब क्या है? कांग्रेस यानी जनता की संगठित आवाज। जहां जनता है, जहां खड़ी है, जहां जनता को लग रहा है, जनता को तकलीफ है, वहां आपको खड़े होकर विस्तार से रहना चाहिए कांग्रेस पार्टी। और आज मैं निश्चित तौर पर आपको कहना चाहता हूँ, अभी कुछ यहाँ पार्टियां उनको उनकी आलोचना कर रही, निबंधना ले रहे थे, उन्होंने अभिमान से कहा, और कांग्रेस पार्टी का हर एक कार्यकर्ता या कांग्रेस पार्टी का हर एक नेता कहता है। ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓపికగా మన పని మనం చేసుకుంటా ఉంటే పార్టీయే మనల్ని గుర్తిస్తుంది అన్నదానికి ఒక గొప్ప నిదర్శనం. ఈరోజు 60 మందికి పైగా మన కార్యవర్గాన్ని నియమించుకున్నాం. పదవులు అనేక మంది ఆశపడవచ్చు, కానీ అందులో మనం కొందరికే ఇవ్వగలిగినాం. అంత మాత్రాన మిగతా వాళ్ళని విస్మరించినట్టు కాదు. అందరినీ కలుపుకపోయేటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను, అగ్రవర్ణాలలో పేదలను కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ మనం వేచి చూస్తే అనేక అవకాశాలు వస్తాయి. ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాజీ మంత్రి జోగురామన్నను పోలీసులు శనివారం హౌస్ అరెస్టు చేశారు. మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఆయనను హౌస్ అరెస్టు చేయగా ప్రభుత్వ విధానాలను ఈ సందర్భంగా మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతుకులను అక్రమ అరెస్టులతో నొక్కేయడం సమంజసం కాదని, అక్రమ కేసులతో తమను ఆపలేరని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న స్పష్టం చేశారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక శనివారం జరిగిన నేపథ్యంలో మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఉదయమే మాజీ మంత్రి ఇంటికి చేరుకొని ఆయన బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖను తన ఆధీనంలో ఉంచుకొని ప్రశ్నించే గొంతుకలను అక్రమ అరెస్టులతో కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో అక్రమ అరెస్టులు దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాజ్యాంగ నియమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికలు పోలీసు పహారా మధ్య వారికి అనుగుణంగా మార్చుకునేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నాకు అక్కడ మా పార్టీ అధిష్టానం
పరిశీలకుడిగా నియమించినారు. దానికి ఈరోజు ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను, అనిల్ జాదవ్ గారిని, కోవలక్ష్మి గారిని వీళ్ళు వస్తే ఏదో జరిగిపోతుంది, మేము చేసేటటువంటి అప్రజాస్వామికంగా చేస్తున్నటువంటి చర్యలు తెలుస్తాయి, వీళ్ళని రానియకుండా ఉంచాలని చెప్పి ఇలా ప్రభుత్వం పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అంటే ఎందుకంటే ఇలా క్లియర్ కట్గా ఆనాడు క్యాతన్పల్లిలో కానీ అటు రంగారెడ్డి ఇబ్రాహీంపట్నంలో కానీ పూర్తి స్థాయిలో మెజారిటీ ఉండి క్యాతన్పల్లి ఎన్నికలు కానియాలి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ మంత్రి సమక్షంలో అక్కడికి వెళ్ళి హాల్లో గొడవ చేస్తే 22 కౌన్సిలర్లో 10 మంది బీఆర్ఎస్, 4 సిపిఐ ఉంటే కూడా ఎన్నికలు ఆపినారు. రంగారెడ్డి కూడా సేమ్ అదే, రంగారెడ్డిలో ఇబ్రాహీంపట్నం కూడా అంతే. అందుకొరకే ఇలా మా పార్టీ ప్రతిపక్షంగా ఒక ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి మా పార్టీ పరిశీలన నియమిస్తే ఇలా పోలీసులను బట్టి అరెస్ట్ చేస్తాము. ప్రతిపక్షాలు గొంతెత్తి మాట్లాడిన నాయకులపై ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసులు పెడుతున్నాం, జైలుకు పంపుతాము. ఇది పిరికి పంద చర్య అని నేను భావిస్తాను. ఎన్ని రోజులు పోలీసులు ఉపయోగిస్తారు? లా అండ్ ఆర్డర్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు పోలీసులు నియమించాలి, కానీ పోలీసు ప్రతిదానికి పోలీసే. అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా? ఇది పోలీసుల ప్రభుత్వమే. పోలీసులను పెట్టే ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాం. కానీ పోలీసులు చేయవలసింది ఎక్కడ? యూరియా బస్తాలు అయితే పోలీసులు ఇలా పట్టపగలు తోపిడీలు జరుగుతుంటే అక్కడ అరికట్టరు, పట్టపగలు మానభంగాలు జరుగుతుంటే అరికట్టరు, పట్టపగలు దొంగతనాలు, దాడులు, గుండాయిజం చేస్తుంటే దానికి మాత్రం ఈ ప్రభుత్వం పోలీసులతో అరికట్టు చేయదు. కానీ ఇట్లా ప్రతిపక్ష నాయకులు ఎక్కడికన్నా పరిశీలనకు వెళ్ళినా, లేకుంటే అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడినా, పత్రికల్లో మాట్లాడినా, సోషల్ మీడియాలో మాట్లాడినా కేసులు పెట్టాలా, జైలు పంపాలి. ఇది పిరిగిపంద చర్య, ఇది అప్రజాస్వామికం. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులు మరి ఏం చేస్తున్నట్టు? టోటల్గా అధికారులు కూడా అధికార పార్టీకి మరి ఇలా తొత్తులుగా మారింది. దీన్ని బట్టి కనబడుతూ ఉంది. ఏదేమైనా ఇలా ఖానాపూర్లో కానీ, క్యాతన్పల్లిలో కానీ, ఇబ్రాహీంపట్నంలో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల. ఇక మీరు ఎట్లా అప్రజాస్వామికంగా చేసి గెలుచుకుంటారు అనుకుంటూ, మీ అధికారం ఉందని చెప్పి మీ కోటలు వేసుకుంటారు అనుకుంటాం. కానీ రాబోయే రోజులలో ప్రజాక్షేత్రంలో ప్రజలు మీకు ఓటు ద్వారా బుద్ధి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లో పొందే చికిత్స ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ వారికి చెక్కులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు చేయించుకున్న వారు సీఎంఆర్ఎఫ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటులో అయ్యే వైద్య చికిత్సలకు పూర్తి మొత్తం భరిస్తే పేదల ఇక్కట్లు దూరం అవుతాయని పేర్కొన్నారు. స్థానిక రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాధలలో ప్రత్యేకమైనటువంటి బాధ, మనిషికి నొప్పి వచ్చినా, రోగం వచ్చినా ఆ ఆసుపత్రుల చుట్టూ తిరిగి
విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఒక పక్కనేమో ఆ ఆసుపత్రి చుట్టూ తిరగడమే ఒక రకమైనటువంటి బాధ, నరకం. దాని తర్వాత ఆర్థిక ఇబ్బందులు. నేను అనేక సందర్భాల్లో ఈ బాధలన్నీ కూడా స్వయాన దగ్గరికి వెళ్ళి చూసినటువంటి వ్యక్తిగా పేద ప్రజలకు ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేయాలి. ఈ ఆసుపత్రి దవాఖానకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొరకు ఎంత ఖర్చు అయినా అది ప్రభుత్వమే భరించాలి. నొప్పి అనేది రోగం అనేది చెప్పి రాదు. తర్వాత ఏ పేదవాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎవరి దగ్గర అయినా సరే లక్షల రూపాయలు మనం ఈ యొక్క ట్రీట్మెంట్ కొరకు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అప్పు చేసి సప్పు చేసి ఉన్న ఆస్తులన్నీ, దగ్గర ఉన్నటువంటి బంగారం అమ్మి, చుట్టాల దగ్గర బంధువుల దగ్గర బాకీలు తీసుకొచ్చి ఈ యొక్క చికిత్స ఆసుపత్రికి పోయినటువంటి సందర్భాలు. నేను అందుకే మీరంతా కూడా చూసినో లేదో మనం పోయిన అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నదని చెప్తున్నాం. కానీ ఈ రోజు కూడా పేదవాళ్ళకు సరైన రీతిలో వైద్యం దొరుకుతలేదు. సర్కారు దవాఖానలకు పోతేనేమో ఇక్కడ కాదు మీరు హైదరాబాద్ పోయినట్టు, హైదరాబాద్ పోతేనేమో లక్షల రూపాయలు బిల్లులు కట్టమంటారు. మరి పేదలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? ఈ బాధని అసెంబ్లీ అర్థం చేసుకోవాలా. దీని మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఒక పక్కకేమో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా చేస్తామని చెప్పి, కానీ ఏ రోజు కూడా ఏ దవాఖాన, ప్రైవేట్ దవాఖానలో కూడా ఒక రోగికి 10 లక్షల రూపాయల ట్రీట్మెంట్ సర్కార్ తరఫున చేయించిన పరిస్థితి లేదు. నేను అడిగిన మీ అందరి తరఫున ఈ రకంగా అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలకు కూడా అర్థం లేకుండా పెద్ద పెద్ద దవాఖానాలకు వాళ్ళకి ఏ మాత్రం కూడా కరికరం ఉంటలేదు. నువ్వు ఏం చేస్తావో తెలియదు. మా లక్షల రూపాయల బిల్లు కట్టిపోతేనే మేము పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తామంటారు. దురదృష్టం ఏంటంటే కొన్ని సందర్భాలలో మనిషి చనిపోయిన తర్వాత కూడా మీరు లక్షల రూపాయలు కడితేనే ఈ డెడ్ బాడీ ఇస్తాం, శవమిస్తాం, లేకుంటే శవమీయం అంటారు. పూర్తిగా మానవత్వం మర్చిపోయి పెద్ద పెద్ద దవాఖానాలలో ఈ రకమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని బంగారిగూడలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బంగారిగూడకు చెందిన 2 వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో నిందితుడు షేక్ జమీర్ వెలిచాల రాజేష్ను హత్య చేసినట్లు తెలిపారు. మృతుడి గొంతు పట్టుకొని ఊపిరి ఆడకుండా చేసి అతని తలను ఇసుకలోకి నొక్కేయడంతో ఊపిరాడక మరణించినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఫణిధర్, ఎస్ఐ విష్ణువర్ధన్లు పరిశీలించి మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని, తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని డీఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ గొడవలకు దారితీసేలా, రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలకైనా జిల్లా పోలీసు యంత్రాంగంను సంప్రదించవచ్చని, పోలీసులు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. సోషల్ మీడియాపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. బజారత్నూర్ మండలం దిగ్నూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షిష శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. భోజన నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న తాగునీటి సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి నిల్వ ట్యాంకులను నిరంతరం శుభ్రపరచాలని సూచించారు. పాఠశాల గదులు, మరుగుదొడ్ల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంలో విద్యను అందించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా పురోగతిపై ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, మౌనిక, పంచాయతీ కార్యదర్శి
రెవెన్యూ ఇన్స్పెక్టర్ నూర్ సింగ్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ శ్రవణ్ కుమార్, ఈఈ చంద్రమోహన్, డిఈఈ రమణ, ఏఈఈ దివాకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గజ దొంగ మోయిజ్పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. నిందితుడు దాదాపు 15 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ ఇప్పటి వరకు సుమారు 70 దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు తెలిపారు. మోయిజ్పై 2019లో సైతం పీడీ యాక్ట్ కింద కేసు నమోదు కాగా 1 సంవత్సరం పాటు జైలులో శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రవర్తనలో మార్పు లేకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడు. ప్రజల భద్రతను కాపాడడం కోసం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు జిల్లా కలెక్టర్ నిందితుడిపై తిరిగి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సిఐ నాగరాజు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో శనివారం రన్ ఫర్ జీసస్ ర్యాలీ చేపట్టారు. ఈస్టర్ను పురస్కరించుకొని చేపట్టిన ర్యాలీకి క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక హోలీ ఫ్యామిలీ క్యాథలిక్ చర్చ్ నుండి ర్యాలీ ప్రారంభమైంది. క్రైస్తవులు జెండాలను పట్టుకొని యేసువును కీర్తిస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీలో పాల్గొన్నారు. జీసస్ బోధనలలోని మానవీయ తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. जो कोई उस पर भरोसा करता है, जो कोई उस पर उद्धार करता, तारण करता, प्रभु यीशु मसीह ग्रहण करता है. బహిరంగ ప్రదేశంలో మద్యం విక్రయాలు జరపడమే కాకుండా పోలీసులపై తిరగబడ్డ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు భీంపూర్ ఎస్ఐ విక్రమ్ తెలిపారు. మండలంలోని పిప్పల్కోటి గ్రామంలో బహిరంగంగా మద్యం విక్రయిస్తున్న గడ్డం శ్రీనివాస్ను పోలీసులు ప్రశ్నించగా వారిపై సదరు వ్యక్తి తిరగబడ్డాడు. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ పోలీసులకు ఎదురు తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. నిందితుడి వద్ద నుండి మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనం, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు. ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా పర్యటన పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ రాజర్షిషా సూచన. సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం. ప్రజాహితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టీకరణ. రానున్న అన్ని ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణులకు పిలుపు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి హౌస్ అరెస్ట్. అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను ఆపలేరన్న జోగురామన్న. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.